అన్నయ్య అభిమానిగా మీలో ఒకటిగా మీ బాధను నేను అర్థం చేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, దయచేసి వీటన్నిటిని ఆపేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నాను. హీరో అనేవాడు ఉన్నా లేకపోయినా ఈ అభిమానుల జీవితం ఏ విధంగానూ చేంజ్ అవ్వదు. కానీ అదే అభిమాని లేకపోతే ఒక హీరో ఎగ్జిస్టెన్స్ అనేది చాలా కష్టమవుద్ది. ఎందుకంటే ఈ అభిమానులు పల్లకిని మోస్తున్నంత కాలం కూడా వాళ్ళకి కావాల్సింది డిమాండ్ చేస్తారు. అవతల నిర్మాతలు చచ్చినట్టు ఇస్తారు. అందువలనే హీరోలు కూడా తమ అభిమానులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇచ్చి తీరాలి కూడా. పోతే ఈ అభిమానం లిమిట్ లో ఉన్నంత కాలం కూడా అందరూ హ్యాపీగానే ఉంటారు. ఆ లిమిట్ దాటిపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన పేషెంట్ లా బిహేవ్ చేస్తేనే అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో అలా ఎర్రగడ్డ పేషెంట్ లా బిహేవ్ చేసిన అభిమానుల గురించి చెప్పాలంటే చాలానే విషయాలు ఉన్నాయి. ఎంత హీరో అయినా అభిమాని అయితే బేర్ చేయగలడు కానీ మెంటల్ పేషెంట్ బేర్ చేయలేడు కదా. సో అటువంటి మెంటల్ పేషెంట్ లా బిహేవ్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అలా కొంతమంది అభిమానులు పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేసి ఆ హీరోల పరువు తీసేసిన కొన్ని ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, అటాక్స్ ఆన్ యాక్టర్స్. 2008లో హీరో రాజశేఖర్ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ కొన్ని హార్ష్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. పోతే ఈ కామెంట్స్ అన్ని కూడా పర్సనల్ గా చేసినవి కాదు, ఆయన పొలిటికల్ పరంగా చేసిన కామెంట్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజకీయ నాయకులకి మైకు కెమెరా ఉంటే ఏం మాట్లాడుతున్నారో కూడా ఐడియా లేకుండా ఇష్టం వచ్చినట్టు సివిక్ సెన్స్ అనేది మర్చిపోయి మరి వాగుతూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. వాళ్ళని చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది మనల్ని రూల్ చేసే వీళ్ళకే ఒక జ్ఞానం లేనప్పుడు ఇంకా జనాలకి ఎక్కడి నుంచి వస్తుందా అని. సో చిరంజీవి గారి మీద ఈ కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ ని విపరీతంగా హట్ అయ్యేలా చేసింది. సో దీని తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది మాత్రం పిచ్చికి పరాకాష్ట అనేటట్టు ఉంటది. ఎందుకంటే దాని తర్వాత ఆయన భీమవరంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వరకు ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళని చేస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా. ఈవెన్ దో ఆ కారులో వాళ్ళ వైఫ్ ఉంది అండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఇవేవి పట్టించుకోకుండా ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఆ కార్ని చేస్ చేసి అద్దాలు కూడా బ్రేక్ చేయడం జరిగింది. నా దృష్టిలో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవడంటే రిలీజ్ అయిన తర్వాత డబ్బుల గురించి ఆలోచించకుండా డే 1 సినిమా చూడడానికి వెళ్ళేవాడు బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే నువ్వు కొన్న ఈ టికెట్ కాస్టే ఆ హీరో యొక్క రెమ్యూనరేషన్ ని భవిష్యత్తుని నిర్ణయించేది. నెంబర్ 2, అపర్ణ ప్రశాంతి. ఈవిడ ఒక రివ్యూ చేసింది అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిలీజ్ అయినప్పుడు. రివ్యూ కూడా కాదు, ఆవిడ సినిమా చూస్తున్న సందర్భంలో ఆ సినిమా అంత మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ డబ్బింగ్ కూడా చాలా వరస్ట్ గా ఉంది. ఆ టైంలో బయట వర్షం పడడం జరిగింది. సో ఆ వర్షాన్ని ఈ మూవీని వర్ణిస్తూ ఈ వర్షం లాగే సినిమా కూడా ఉందని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. వర్షంలోకి వెళ్ళడం ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుందో ఈ సినిమా చూడడం కూడా అంతే డిస్టర్బెన్స్ గా ఉందని ఒక పోస్ట్ చేయడం జరిగింది. అంతే. దాని తర్వాత ఆవిడని మామూలుగా అబ్యూస్ చేయలేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్. విపరీతంగా ట్రోల్ చేశారు అవన్నీ. అండ్ దానితో పాటుగా ఆవిడకి పర్సనల్ గా కాల్ చేసి నిన్ను గ్యాంగ్ చేసేస్తాం, నిన్ను చంపేస్తాం, ఇట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని ఉద్దేశిస్తూ ఆవిడ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో నేను ఒక సినిమా చూడడం జరిగింది, నా ఎక్స్పీరియన్స్ అంత బాగాలేదు అండ్ అదే టైంకి బయట వర్షం పడుతుంది, ఈ రెండింటిని కలిపి నేను ఒక పోస్ట్ వేయడం జరిగింది అంతే. అండ్ నేను 4 సంవత్సరాలుగా ప్రతి సినిమాకి రివ్యూ చేస్తున్నాను. సో వీళ్ళంతా టాక్సిక్ ఉన్నారంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేసి రేప్ చేసేస్తాం, గ్యాంగ్ రేపులు చేస్తాం, మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, ఇట్లాంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అసలు మామూలుగా చేయలేదు, చాలా దారుణంగా చేశారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సాడ్ ఫీల్ అవుతున్నాం దీని గురించి అని చెప్పడంతో పాటుగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ 3, రామ్ చరణ్. రీసెంట్ గా హీరో రామ్ చరణ్ ఫాదర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ట్విన్స్, ఒక అబ్బాయి అమ్మాయి ఆయనకి జన్మించడం జరిగింది. ఇక్కడ దాకా ఓకే, హ్యాపీ. బట్ దీన్ని ఉద్దేశించి రామ్ చరణ్ ఫ్యాన్స్ అపోలో హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది అదైతే. ఎందుకంటే వందల వేల మంది అభిమానులు ఆ అపోలో హాస్పిటల్ చుట్టూ కుమ్ముగొట్టడం జరిగింది అండ్ పిల్లలు పుట్టారని తెలిసిన తర్వాత క్రాకర్స్ పేల్చడం కూడా జరిగింది. హాస్పిటల్ అంటేనే ఎంతో మంది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తారు, వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈవెన్ దో ఈ సౌండ్స్ కి రామ్ చరణ్ పిల్లలు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా హాస్పిటల్కి వెళ్ళి క్రాకర్స్ పేల్చడం అండ్ రామ్ చరణ్ వస్తే ఆయన పట్టుకోవడానికి ఈ అభిమానులు ప్రయత్నించడం. ఈవెన్ దో తన హ్యాండ్స్ లో ఫస్ట్ బేబీని హోల్డ్ చేస్తున్నారు, అయినా కూడా వీళ్ళు బుద్ధి లేకుండా ఆయన మీద పడిపోతూ రక్కేస్తుంటే ఆయన ఏం చేయగలరు చెప్పండి. లిటరల్లీ ఈ అభిమానులను ఒక్క నిమిషం అయినా ఇలా లేకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదిరా అనుకుంటాడు, డెఫినెట్ గా అనుకునే ఉంటాడు. మన అభిమాన నటుడికి బాబు పుట్టాడు, హ్యాపీ, ఆయన హ్యాపీ, మనము హ్యాపీ, అంతవరకు ఉంటే ఓకే. అంతేకాని హాస్పిటల్కి వెళ్ళి గోల చేసి నీకు ఒక ₹1,00,00,000 వచ్చేస్తున్నాయి అన్నట్టు ఆ సెలబ్రేషన్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. ఈవెన్ దో ఇందులో ఒక్కడు కూడా వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఎంత ఆనందపడరేమో,
అండ్ ఇక్కడ చిరంజీవి రామ్ చరణ్ కూడా తప్పే. వాళ్ళు వీళ్ళంత గోల చేస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే బయటకు వచ్చి సభలు పెట్టి మరి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పడం ఏంటి? ఫ్యాన్స్ వాళ్ళు కదా కంట్రోల్ చేయాలి. అండ్ ఈవెన్ దో అపోలో యాజమాన్యం ఏం చేస్తుంది, అక్కడున్న పీపుల్ ని క్లియర్ చేయాల్సింది పోయి వాళ్ళ స్టాఫ్ వచ్చి రామ్ చరణ్ పిల్లలు ఇలా ఉన్నారు, ఎన్ని గంటలకు పుట్టారు అని మీడియా ముందు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉందని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు కూడా. డెఫినెట్ గా హీరో అభిమాని అనే బాండ్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే హీరో అనేవాడు ఎంతలా చూసుకున్నా ఒక అభిమానిని ఇంటికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునే సందర్భాలు ఉండవు. ఆ హీరో నాకేం చేయడు అని తెలిసినా కూడా నేను ఇలాగే ఆ హీరో మీద అభిమానం పెంచుకుంటాను అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బాండ్. బట్ దానికి ఒక పారామీటర్ ఉంటది. ఆ మీటర్ దాటి ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. ముందుకెళ్తే అభిమానం కాస్త పిచ్చితనం అవుద్ది. హీరోలు కూడా అభిమానులే మాకు దేవుళ్ళని మాట్లాడతారు తప్ప వాళ్ళ కష్టం వస్తే తీర్చే వాళ్ళు ఎంతమంది? సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం అభిమానం అనేది లిమిట్ లో పెట్టుకుంటే బెటర్. నెంబర్ 4, అటాకింగ్ హీరోస్ ఓన్ ఫ్లెక్సెస్. 2018లో బాలకృష్ణ ఒక మీటింగ్ కి హాజరైన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ ని ఉద్దేశించి పెద్దగా పట్టించుకోలేదంట. అంటే ఆ ఫ్యాన్స్ కి పెద్దగా రెస్పెక్ట్ వాల్యూ ఇవ్వకుండా బాలకృష్ణ బిహేవ్ చేయడం జరిగింది. సో దాని వల్ల ఆయన ఫ్యాన్సే బాలకృష్ణ బ్యానర్స్ ని తగలపెట్టడం జరిగింది. ఫస్ట్లీ బాలకృష్ణ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ని కొడుతుండడం తిడుతుండడం మనం చాలా వీడియోస్ చూస్తూనే ఉంటాం. స్టిల్ ఆయనకి అభిమానంగా ఉంటున్నామంటే ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు రా, ఫ్యాన్స్ తప్ప అని ఫీల్ అవుతున్నాడు. అటువంటప్పుడు నీ పని నువ్వు చేసుకోకుండా ఆయన మీటింగ్ కి నువ్వు వెళ్ళి నిన్నే అడ్రస్ చేయలేదని ఆయన ఫ్లెక్స్లు తగలబెట్టడం ఏంటి? నీదే కదా ఎండ్ ఆఫ్ ది డే తప్పు. నెంబర్ 5, బ్రో మూవీ స్క్రీనింగ్ విధ్వంసం. బ్రో మూవీ రిలీజ్ టైంలో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రైవేట్ థియేటర్ లో ఈ సినిమా స్క్రీన్ ని చింపేసి అండ్ పవన్ కళ్యాణ్ మీద పాలాభిషేకం చేసి అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందంట. సో దీన్ని ఉద్దేశించి అక్కడ థియేటర్ యాజమాన్యం పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఈ అభిమానులని బొక్కలు వేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు గొడవలు చేయడానికి ఈ అభిమాని అనేటువంటి అడ్డు పెట్టుకుని గొడవలు అనేవి సృష్టిస్తూ ఉంటారు. నీ అభిమానిని నువ్వు దేవుళ్ళలో కొలుస్తున్నావు, ఓకే. అటువంటి దేవుడు ఇమేజ్ ని చూపిస్తున్న ఆ థియేటర్ ఏమవుద్ది? టెంపులే కదా అవుద్ది. ఇటువంటి అభిమానులు హీరో కొనడం కన్నా లేకపోతేనే హ్యాపీ ఫీల్ అవుతాడేమో ఆ హీరో. అట్లాంటి వరస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఇది. సో ఓవరాల్ గా ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఎంత టాక్సిక్ గా ఉన్నారు. ఈవెన్ దో అభిమానుల యొక్క హీరో కూడా వీటన్నిటిని సహించలేడు. పోతే గట్టిగా మాట్లాడితే ఫ్యాన్స్ అక్కడ హట్ అయ్యి తమ మీద రివర్స్ అవుతారనే భయం ఇక్కడ. నాకు తెలిసి వాళ్ళు ప్యూర్ బిజినెస్ యాంగిల్లోనే చూస్తారు అభిమానులు అనేటోళ్ళు. కొంతమంది హీరోలు అభిమానులు గౌరవించవచ్చు తప్పితే మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఒక బిజినెస్ యాంగిల్లోనే అభిమానులు అనేటోళ్ళని చూస్తారు తప్పితే అంతకు మించి ఏం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని జీవితాంతం నీకు తోడుగా ఉంటుందన్న భార్య కూడా కొన్ని సార్లు ప్రైవేట్ స్పేస్ అడుగుద్ది. ఆ స్పేస్ నువ్వు ఆవిడకి ఇచ్చిన రోజునే నీ బాండ్ అనేది సూపర్ ఉంటుంది. అంతేకాని ఆ ప్రైవేట్ స్పేస్ అడిగిన రోజున కూడా నువ్వు రావాలి లేకపోతే చంపేస్తా అంటే అదొక టాక్సిక్ రిలేషన్ అవుద్ది. ఈ వీడియో మీద మీ హానెస్ట్ ఒపీనియన్ తో పాటుగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ కి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.